ఒక్కొక్కరు ఒక్కొక్క దాని మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు కదండి. కొంతమంది లోకపరమైన విషయాల మీద, కొంతమంది సినిమా వారి వెనకాల, కొంతమంది తమ ఫేవరెట్ వారి వెనకాల ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో కూడా కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేశారు. మొట్టమొదటిగా కనుక బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అనేక మందిని ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరండి? యెహోవా దేవుడు. యెహోవా దేవుని తర్వాత అనేక మందిని ప్రభావితం చేసిన వారిలో అనేక మంది ఉన్నారు. అయితే స్త్రీల వరకు వచ్చేసరికి, అంటే మనం పురుషుల గురించి మాట్లాడుకోవట్లేదు, ఓన్లీ స్త్రీల వరకు వచ్చేసరికి ఒక వ్యక్తి మనకి ఒక గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్గా కనపడుతుంది, ఒక గుడ్ ఇన్ఫ్లుయెన్సర్గా కనపడుతుంది. ఆమె ఎవరు అని కనుక మనం చూసినట్లయితే, ఎస్, ద క్వీన్ ఆఫ్ షేబా, ద క్వీన్ ఆఫ్ షేబా, షేబా దేశపు రాణి. ఆమె పేరు కనుక మనం చూసినట్లయితే, ఈ షేబా దేశపు రాణి మనకి ఎక్కడ కనబడుతుందంటే బైబిల్ గ్రంథంలో 1 రాజులు 10వ అధ్యాయము 1 నుంచి 13 వచనాల వరకు ఆమె గురించి కనపడుతుంది. అయితే కొంచెం ముందుకు వెళ్దాం. ఆమె పేరును కనుక మనం చూసినట్లయితే ఆమె పేరు మకదేనా. ఆమె పేరు మకదేనా. ఆమె పేరు మకదేనా. మకదేనా అనే పేరుకు అర్థం ఏంటి అంటే ద బ్యూటిఫుల్ లేడీ అని అర్థం. మకదేనా అనే పేరుకు అర్థం ఏంటండి? ద బ్యూటిఫుల్ లేడీ అని అర్థం, అంటే అందమైనది అని దాని అర్థం. ఇకపోతే ఈమె నేషనాలిటీ ఏంటిదంటే షేబా దేశపు రాణి. ఆల్రెడీ మనకి పేరులోనే ఉంది, షేబా దేశం నుంచి వచ్చింది కాబట్టి ఈమె యొక్క ప్రాంతీయత్వం ఏంటండి? షేబా దేశపు రాణి కాబట్టి షేబా, ఈమెది షేబా అనే ప్రాంతం. ఇకపోతే ఈమె ఒరిజినాలిటీ కనుక చూసినట్లయితే ఫ్రమ్ సొలొమోన్ ఆరిజిన్ నుంచి మనకి ఉద్భవించినట్టు మనకి కనపడుతుంది. సొలొమోన్ యొక్క ఆ వంశ క్రియలలో ఈమె కూడా మనకి కనపడుతూ ఉంటుంది, ఆ యొక్క కౌంట్లో, వీ కెన్ సే ద కౌంట్ అని. ఇకపోతే ఈ యొక్క షేబా దేశము ప్రస్తుతం కనుక మనం చూసినట్లయితే ఇది ఎక్కడ ఉందంటే సౌత్ అరేబియన్ కింగ్డమ్ ఆఫ్ సాబా. దీన్ని ప్రజెంట్ ఎక్కడుందండి? సౌత్ అరేబియన్ కింగ్డమ్ ఆఫ్ సాబా అనే ప్రాంతంగా పిలువబడుతుంది. దీన్ని యెమెన్ మరియు ఇథోపియా ప్రాంతాలుగా పరిగణిస్తారు. యెమెన్ మరియు ఇథోపియా. ఆనాటి షేబాని ఈనాటి యెమెన్ మరియు ఇథోపియా ప్రాంతాలుగా పరిగణించడం జరుగుతుంది. ఇకపోతే బైబిల్ గ్రంథంలో మనం దీని గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, రాసుకోవాల్సి వచ్చింది, వినాల్సి వచ్చింది అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఇన్ఫ్లుయెన్సర్ అనేది మన మెయిన్ కాంటెంట్ కాబట్టి ఇన్ఫ్లుయెన్సర్ కాంటెక్స్ట్లో మనకి వచ్చిన స్త్రీ, పురుషులు స్త్రీలో చూస్తే మనం స్త్రీలలో చూస్తున్నాం కాబట్టి స్త్రీలలో మనకి కనబడిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే షేబా దేశపు రాణి అయిన మకదేనా. ఈ మకదేనా గురించి 2 సార్లు రాయబడుతుంది బైబిల్ గ్రంథంలో. ఒకటేమో 1 రాజుల గ్రంథము, రెండవదేమో 2వ క్రోనికల్స్ అంటే 2వ దినవృత్తాంతంలో మనకి 2 విషయాల్లో మనకి షేబా దేశపు రాణి గురించి రాయబడడం జరుగుతుంది. అయితే ఈమె గురించి కనుక మనం చూసినట్లయితే ఈమె కాంప్లెక్షన్, కొంతమంది ఏమో ఈమె నల్లనిది అంటారు, కొంతమంది ఏమో కాదు ఈమె సరిపడా ఉంటుంది అని అంటారు. ఎందుకనంటే ఈమె యొక్క కాండాలను కనుక మనం చూసినట్లయితే ప్రీవియస్ వర్షన్స్ నుంచి కొంతమంది ఏమో డార్క్ స్కిన్ టోన్ అంటారు, కొంతమంది ఏమో లైట్ స్కిన్ టోన్ అంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈమె ఒక సంపన్నురాలు, బహు అందము కలిగినది, అట్లాగే కళల పట్ల, సాంప్రదాయాల పట్ల అభిరుచి కలిగినది. అర్థమవుతుందమ్మా? కళల పట్ల, సాంప్రదాయాల పట్ల, విభిన్న వస్త్రాల పట్ల అభిరుచి కలిగినది. కాబట్టే ఈమె ఎవరి గురించి వినిందండి? సొలొమోను మహారాజు గురించి వినింది. ఇకపోతే సొలొమోను మహారాజు గురించి కనుక మనం చూసినట్లయితే ఈయన ఒక గొప్ప విద్వాంసుడు, గొప్ప కళాపోషణ కలిగినవాడు. సొలొమోను రాజును కనుక మనం గమనించినట్లయితే ఆయన రాజ్యంలో ఉన్న ఆ యొక్క శిలాలు, లేకపోతే శిలా పలకాలు, రాజ్యంలో ఉన్న మొక్కలు, రాజ్యంలో ఉన్న కళలు, రాజ్యంలో ఉన్న ఆ అందమైన ఆర్కిటెక్చర్ ఎక్కడ మనకి కనపడదండి. ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని మనం చెప్పొచ్చు సొలొమోన్ మహారాజుని. ఆయనకు లేని నాలెడ్జ్ అంటూ ఏది లేదండి. ఎందుకంటే ఆయన యొక్క ఆవరణములు కానీ, మందిరాలు కానీ, వాటిలో వాడిన ఉపకరణములు కానీ, అలంకృత వస్తువులు కానీ, ఆయన అడ్మినిస్ట్రేషన్ కానీ, వారు తినే ఆహారము కానీ, వారు భుజించే రకరకాల భోజన పదార్థాలు కానీ, వస్త్రాలు కానీ, వారి యొక్క పడక గదులు కానీ, రకరకాలు ఇవన్నీ చూసినట్లయితే చాలా సుందరముగా, మన మైండ్కి కూడా అంత చిక్కనంత విచిత్రమైన వస్త్రాలతో ఆయన ఏం చేసేవారంటండి? అలంకరించేవారంట. అంత మంచి గుడ్ నాలెడ్జ్ ఉంది ఆయనకి. దేనిలో అండి? అడ్మినిస్ట్రేషన్లోను, రాజ్య పరిపాలనలోను. అది ఎందుకు వచ్చిందని మీరు అనుకుంటున్నారా? ఆయన దేవుణ్ణి అడిగాడండి, ప్రభువా నాకు చాలా రకాల విషయాలు ఉన్నాయి కానీ మనుషులను పరిపాలించడానికి తగిన జ్ఞానాన్ని నాకు ఇవ్వమని. మనము సామెతలు కనుక చదివినట్లయితే మనకు అక్కడ సొలొమోను గురించి కనపడుతుంది. అట్లాగే రాజుల గ్రంథంలో కూడా ఆయన చరిత్రలో మనకి కనపడడం జరుగుతుంది.
ఇక పోయినట్లయితే ఇప్పుడు సొలొమోను మహారాజు గురించి కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఆయన గురించి కనుక మనం గమనించినట్లయితే మనకేం కనబడుతుంది అని అంటే ఇక్కడ సొలొమోను మహారాజు ఒక గొప్ప విద్వాంసుడు, అన్ని రకాల విషయాల్లోనూ ప్రావీణ్యం కలిగినవాడు, అన్ని రకాల విషయాల్లోనూ ప్రాధాన్యత పొందినవాడు. మరి ఎందుకు ఇట్లాంటి విషయాల్లో జరుగుతుంది అని కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయం నుంచి 10వ వచనం వరకు మనకి కనబడుతూ ఉంటుందండి. ఇక్కడ కనుక మనం మొదటి రాజుల గ్రంథాన్ని కనుక మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథంలో మనకి కనపడుతూ ఉంటుంది. దయచేసి చదవగలరా? మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం నుంచి కనుక మనం చూసినట్లయితే మనకి కనపడుతుంది. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం నుంచి కనబడుతుంది. చదవండి దయచేసి. మొదటి అధ్యాయం నుంచి చదవండి. 10వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. 10వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి దయచేసి. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు, చదవండి. చాలండి. ఇక్కడ చూసినట్లయితే షేబా దేశపు రాణి ఈమె గురించి వినింది. షేబా దేశపు రాణి ఈమె గురించి వినింది, క్షమించాలి, ఈయన గురించి వినింది. ఎవరి గురించి వినింది అంటే సొలొమోను మహారాజు గురించి వినినట్టు మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకు ఈవిడ వినాల్సి వచ్చింది అని అంటే సొలొమోను యొక్క రాజ్యం అనేది ఎంత విస్తారమైందంటే ప్రభువారు ఎంత కృపను చూపించారంటే అంతా ఇంత కృప కాదండి. అక్కడ మొదలుకొని అంటే పాలస్తీనా మొదలుకొని ఫిలిస్తీన్ల వరకు అందరినీ ఈయన సమానంగా పరిపాలించగలిగిన ఒక ఏకగ్రీవ చక్రవర్తిగా మిగిలిపోయాడు. రెండవది ఏంటి అని అంటే ఇతని యొక్క జ్ఞానము, ఇతని యొక్క సైన్యము, ఇతని యొక్క పార్క్ అంటే ఒక అందమైన అరణ్యంలో ఒక అందమైన పార్క్ కడతాడండి. అది ఎలా ఉంటుందంటే తేలి ఆడుతుంది అనమాట. అర్థమవుతుందండి? దాంట్లో రకరకాల ఉపకరణాలు, దాంట్లో పెట్టుకున్న అందమైనవి అన్ని వస్తువులన్నీ, అందానికి పెట్టుకున్న వస్తువులన్నీ బంగారంతో పొదగబడినవి. అట్లా కనుక చూసినట్లయితే ప్రతి దాంట్లోనూ స్పెషాలిటీ ఉంటుంది సొలొమోనుకి. కాబట్టి ఈవిడ ఎవరి గురించి వినిందండి? సొలొమోను గురించి వినింది. ఆ విన్నది అసలు నిజమా కాదా కన్ఫర్మ్ చేసుకోవాలి. రెండోది ఏంటంటే వినినప్పుడు ఈమెకి సొలొమోను మీద ఏమొచ్చిందంటండి? జెలస్ వచ్చిందంట. షీ ఫెల్ట్ వెరీ జెలస్ ఆఫ్ సొలొమోను మీద పడింది. కాబట్టి ఆవిడ ఏం చేసిందంటే ఏది ఏమైనప్పటికీ కూడా సొలొమోను గురించి నేను తెలుసుకోవాలి, నేను వినాలి, ఆయన గురించి నేను ప్రశ్నించాలి, ఆయన గురించి నేను సులువుగా తెలుసుకోవాలని చెప్పి ఆమె వచ్చేసిందండి. ఎక్కడికి వచ్చిందండి? ఎక్కడికి వచ్చింది? సొలొమోను రాజ్యానికి వచ్చేసింది. దేంతో వచ్చింది ఆవిడ? దేంతో వచ్చిందండి? రత్న కంబళ్ళదనమాట. అంటే వజ్రాలతోనూ మరియు రకరకాల సుగంధ ద్రవ్యాలతోనూ అట్లాగే బంగారముతోనూ. ఎన్ని బంగారాలు అంటే ఇక్కడ 21 టాలెంట్స్ అని రాస్తారు. టాలెంట్ అంటే మరి ఆ రోజుల్లో కనుక చూసినట్లయితే 120 టాలెంట్స్ అని రాయడం జరుగుతుంది. టాలెంట్స్ అంటే మరి గ్రాముల లెక్కనో లేకపోతే ఇంకా అంతకన్నా ఎక్కువే చెప్పాలి అని అంటే వాటితో కొలిసినట్టు మనకి లేఖనాలు తెలియజేస్తున్నాయి. 120 టాలెంట్స్ బంగారము మరియు రకరకాల సుగంధ ద్రవ్యాలు మరి అట్లాగే వజ్ర వైడూర్యాలని తీసుకుని వచ్చిందంట. ఎక్కడికి వచ్చింది? రాజు దగ్గరికి వచ్చి రాజును అడిగిందంట, అయ్యా నేను మీకు
నేను మిమ్మల్ని పలానా దేశం నుంచి, ఇథోపియా లేక అప్పటి సేబా దేశం నుంచి నేను వచ్చాను, మిమ్మల్ని కలవాలని నేను అనుకుంటున్నాను, మీ గురించి నేను చాలా చాలా విన్నాను, మీ గురించి మీ రాజ్యము గురించి తెలుసుకొని విని నేను వెళ్ళాలని ఆశపడుతున్నాను అని చెప్పిందంట. చెప్పినప్పుడు సొలొమోను ఆమెని ఆహ్వానించారు. ఆహ్వానించినప్పుడు మన రాణి అంట బాగా కుతూహలంగా వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది ఆవిడ? షేబా దేశం నుండి వచ్చింది. ఎందుకని? విన్నింది. ఆ విన్నది కరెక్టా కాదా కన్క్లూజన్ చేసుకోవడానికి వచ్చింది. అంటే ఇక్కడ మొదటిగా మనకు ఆమెలో ఏం కనబడుతుందంటే తృష్ణ కనబడుతుంది. షీఈస్ వెరీ యాంగ్షియస్ అనమాట. మొదటిగా ఏం కనబడుతుంది? తృష్ణ కనబడుతుంది. అంటే తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, వినాలి, వెళ్ళాలి అనే తపన ఆమెలో కనపడుతుంది. కాబట్టి ఆమె అక్కడి నుంచి ఇక్కడికి పరుగు పరుగున ఏం చేసిందండి? రావడం జరిగింది. రెండవదిగా ఏం జరిగింది అంటే వచ్చిన తర్వాత ఆమె ఏం చేసిందంటండి? ఆమె కొన్ని బహుమతులను ఇచ్చింది. ఏం చేసింది? ఆమె కొన్ని బహుమతులను ఇచ్చింది. వేటిని ఇచ్చింది? సుగంధ ద్రవ్యాలను, బంగారాన్ని, అట్లాగే విలువ కలిగిన వజ్ర వైడూర్యాలను ఆమె ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏం చేసిందంట? కొన్ని ప్రశ్నలు అడిగిందంట. ఏం చేసిందండి? కొన్ని ప్రశ్నలు అడిగింది. ఏమని అడిగింది? అయ్యా బాబు, నా దగ్గర కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, వీటిని కనుక మీరు చెప్పగలిగినట్లయితే, వీటి గురించి కనుక మీరు నాకు వివరించగలిగినట్లయితే మీరు గొప్పవారని నేను ఒప్పుకుంటానని అడిగినప్పుడు ఆయనను అడిగిన తర్వాత ఆమె ఏం చేసిందండి? ఆశ్చర్యానికి గురైంది. ఎందుకు ఆశ్చర్యానికి గురవాల్సి వచ్చిందనంటే ఆయన చెప్పిన సమాధానం అంతా ఇంత కాదు. అడిగిన ప్రతి ప్రశ్నకు అలౌకగా చెప్పాడు. ఎందుకు చెప్పగలిగాడు? ఎందుకనంటే అతని పక్షాన దేవుడు ఉన్నాడు. ఆమేన్. తర్వాత ఆతిథ్యం చూసిందండి. అంతఃపురానికి తీసుకుని వెళ్ళారు. లోపల మిద్దెలలో తిరిగింది, మేడల్లో తిరిగింది. ఆ నిత్యమునంటండి సొలొమోను యొక్క మందిరాలలో, సొలొమోను కట్టించిన మందిరాలలో అంట ధూపాలు వేయడం మొదలు పెట్టారంట. అగ్ని ధూపాలు, నైవేద్యాలు, బలులు, అర్పణలు ఇవన్నీ చూసి కూడా ఆమె దేనికి గురైందంటండి? విస్మయానికి గురైందంట. అట్లాగే సొలొమోను ఇంట్లో వాడిన ఆ బంగారపు పరికరాలు, ఆ డైనింగ్ టేబుల్ మీద ఉన్న వస్తువులు, తినడానికి భుజించడానికి వారు వాడిన ఆహారము, అక్కడ పెట్టిన అవన్నీ చూసి ఆ యొక్క సొలొమోను రాజ్యంలో ఉన్న పనివారు వారు వేసుకున్న యూనిఫాము, ఆ సింహాసనం అంటండి 7 మెట్లు కలిగి 7 మెట్లకు 2 వైపులా పులులు ఉన్నాయంటండి, సింహాలు నుంచుకుని ఉన్నాయంట. ఆ మధ్యలో ఒక అందమైన సింహాసనం ఉందంట. ఇవన్నీ దేంతో పొదగబడినాయి అండి? బంగారంతో పొదగబడినాయి. అట్లాగే వారి చెలికత్తులు, వారి వస్త్రధరణ, వారి రాజ్యంలో ఉన్న పరిపాలన, అభివృద్ధి, ఆశ్చర్యం ఇదంతా చూసిందంట. ఆఖరికి ఆమెకు ఎక్కడ ఆశ్చర్యం అనిపించిందో చెప్పనా అండి? సొలొమోను అంతఃపురంలో అంట ఆ రోజుల్లోనే గ్లాస్తో కూడిన టైల్స్ వేయడం జరిగిందంట. దేంతోనండి? గ్లాస్తో కూడిన టైల్స్. అంటే మన ఇంట్లో ఇప్పుడు టైల్స్ వాడుతున్నాం కదా, అవునా? కొన్ని టైల్స్లో మనం చూసినట్లయితే మన నీడ కనపడుతుంది కదా, కొన్నిసార్లు. అలా గ్లాస్ టైల్స్ అప్పుడు వాడటమే జరిగిందంట. అట్లాంటి గ్లాస్ టైల్స్ వేసినప్పుడు అంట ఒక లేఖనాల్లో రాస్తారు, ఆమెకు తెలియక ఆమె యొక్క రాణులు ఏం చేస్తారండి? పూర్వం పొడుగాటి వస్త్రాలు వేసుకుంటారు కదా, ధరిస్తారు కదా, ఆ వస్త్రాన్ని పైకి వెత్తి నేను నీళ్ల మీద నడవాలేమో అని చెప్పి ఆమె అనుకుందంట. అవి గ్లాస్ అనేది అవగాహన ఆమెకు లేక ఇక్కడ అన్ని నీళ్లు ఉన్నాయి అని అనుకుని, ఒక కొలను అనుకుని ఆమె యొక్క గౌనుని పైకి వెత్తి నడిచిందంట. నడిచినప్పుడు సొలొమోను అన్నారంట, మీరు పొరపాటు పడ్డారు అని అన్నాడంట. ఎందుకు పొరపాటు పడ్డాను అన్నప్పుడు అది నేల, అది నీరు కాదు అన్నాడంట. అంటే చూడండి, షేబా దేశపు రాణికి తక్కువేమీ లేవండి. ఆమె దగ్గర వజ్రాలు ఉన్నాయి, వైడూర్యాలు ఉన్నాయి, బంగారం ఉంది, బోళం ఉంది. ఆమె దగ్గర లేనివంటూ ఏమీ లేవు. రకరకాల సుగంధ ద్రవ్యాలు కూడా ఉన్నాయి. అలాంటి ఉన్నత సంపన్నమైన రాణి దగ్గర కూడా లేని తెలివి, వస్తువులు, అలంకరణ, మేధస్సు, సామాగ్రి ఇవన్నీ ఎవరి దగ్గర ఉన్నాయండి? సొలొమోను దగ్గర ఉన్నాయి. అంటే మీరు సొలొమోన్ని గమనించండి, దేవుడు ఎంతగా హెచ్చించాడంటే మీరు పొరపడ్డారు అన్నప్పుడు రాణిగారు అవునా నేను ఏ విషయంలో పొరపడ్డాను అని అన్నప్పుడు సొలొమోను చెప్పగా ఆమె విస్మయానికి గురయ్యి రాజుకు ఆమె ఏం కొట్టిందంటండి? నీవు నిజమైన వాడవు, నీ దేవుడు నిజమైన వాడు అని చెప్పి ఆవిడ ఏం చేసిందంటండి? జేజేలు పలికిందంట. అట్లాగే ఆమె యొక్క ప్రాంతంలో ఒక ఎలా చెప్పాలి అంటే ఒక ఫెయిల్ స్టోరీ అనేది ఒకటి ఉందండి. ఫెయిరీ స్టోరీ అంటే ఒక టేల్ అనమాట. అది ఏంటి అని అంటే ఒక కల్పిత కథ అనుకోండి, ఏదన్నా అనుకోండి. సొలొమోనుకి అనేకమైన ఆస్తులు ఉన్నాయి కదా. ఆస్తుల్లో ఏమేమి ఉన్నాయండి? భవనాలు ఉన్నాయి, మిద్దెలు ఉన్నాయి, మేడలు ఉన్నాయి, వాటితో పాటు పశు సంపదలు ఉన్నాయి. మనం కనుక సొలొమోను చరిత్ర కనుక చూసినట్లయితే అతని దగ్గర ఉన్న ఒంటెలు, అతని దగ్గర ఉన్న గుర్రాలు, అతని దగ్గర ఉన్న పక్షులు, అతని దగ్గర ఉన్న మొక్కలు ఎక్కడెక్కడో రాజ్యం నుంచి తెప్పించాడంటండి. అంటే ప్రత్యేకమైనవి, అంటే అప్పటి మార్కెట్ వాల్యూకి అప్ టు డేట్ ఉన్న వస్తువులు సొలొమోను వాడేవాడు.
అతని దగ్గర ఉన్న గుర్రాలు కానీ, ఒక లేఖనంలో నేను చదివాను 400కు పైగా గుర్రాలు ఉన్నాయంట సొలొమోను దగ్గర. అది 400 గదులంట, స్టేబుల్స్ అంటారు గుర్రాలు నిల్వ చేసే ఆ ప్రాంతాలను. వాటిని చూసే పనివారు, వాటికి పోషణ, అలా చూస్తే కనుక రకరకాల ఉండేవంట. వాటిల్లో సొలొమోను దగ్గర ఒక పక్షి ఉండేదంట. ఆ పక్షి అనుకోకుండా మిస్ అయిందంట. మిస్ అయ్యి అది ఎవరి దగ్గరికి వెళ్ళిందంట? షేబా దేశానికి వెళ్ళిందంట. షేబా దేశానికి వెళ్ళిన తర్వాత షేబా దేశంలో ఉన్న ఆ యొక్క సాంప్రదాయాన్ని అది మళ్ళీ నెల రోజుల తర్వాత తిరిగి వచ్చి చూసి సొలొమోనుకి చెప్పినట్లు, సొలొమోనుకి దాని ద్వారా అర్థం ఏమైందనంటే, షేబా దేశంలో ఉన్న రాణి లేకపోతే అక్కడున్న ప్రజలు దేనిని కొలుస్తున్నారు అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే సూర్య అస్తమయాన్ని కొలుస్తున్నారు అని చెప్పినట్టు ఒక నానుడు అయితే ఉందండి లేఖనాల్లో. సో అట్లా మన సొలొమోను షేబా దేశపు రాణి గురించి తెలుసుకున్నాడు, షేబా దేశపు రాణి సొలొమోను గురించి తెలుసుకుంది అని ఒక నానుడు ఉంది. ఇట్స్ ఎ టేల్ అనమాట. అది నిజమా కాదనేది మనకు తెలియదు, కానీ ఇట్స్ ఎ టేల్. ఇక మనం ప్రాంతంలోకి వచ్చేద్దాం. ఇక్కడ కనుక చూసినట్లయితే ఆమె దేవుని యొక్క దేన్ని తెలుసుకుందండి? మహోన్నత్వాన్ని తెలుసుకుంది. ఆఖరిగా చూసినట్లయితే ఆమె సొలొమోనుకి ఒక బిడ్డను కూడా కన్నట్టు మనం తర్వాత చూస్తాం. ఆమె సొలొమోనుకి ఒక బిడ్డను కూడా కన్నట్టు మనం తర్వాత చూస్తాం. అంటే ఆమె మంత్రముగ్ధురాలు అయిపోయింది సొలొమోను యొక్క కెపాసిటీకి, సొలొమోను యొక్క ఇళ్లకు, సొలొమోను యొక్క మెయింటెనెన్స్కి, ఆ లగ్జరీనెస్కి మొత్తం చూసి ఆవిడేమైపోయిందంటండి, షీ ఫాల్ ఫ్లాట్ ఫర్ హిమ్. సొలొమోనుకి ఎంతమంది భార్యలు మనకు తెలుసు కదా. అవన్నీ పక్కన ఉంటే ఆయన ఎవరిని మళ్ళీ ఆయన అట్రాక్ట్ చేశాడంటండి? బయట నుంచి వచ్చిన షేబారాణిని కూడా ఆయన ఏం చేశాడంట? అట్రాక్ట్ చేశాడంట. ఆమె వచ్చిందేమో వేరే పర్పస్కి, వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళిందండి? షీ వాజ్ ప్రెగ్నెంట్ అని రాయబడి ఉంటుంది. షీ వాజ్ ప్రెగ్నెంట్ అండ్ బోర్ అ సన్ ఇన్ ద నేమ్ ఆఫ్ సొలొమోన్. ఇంకా మెకలాజికల్గా చెప్పాలి అంటే సొలొమోనుకి ఈ షేబారాణి నుంచి వచ్చిన కుమారుడే ప్రథమ సంతానం అవుతాడు. ఎథికల్గా మనం చూడాలి అని అంటే సరే, అది వేరే విషయం. అయితే సొలొమోన్ అంట వెళ్ళేటప్పుడు ఆమె ఇచ్చిన దానికంటే ఆమె కోరిన ప్రతిదీ ఇచ్చి పంపించనని లేఖనాల్లో రాసి ఉంటుంది. అంటే ఆమె కావాల్సిన దానికన్నా ఆమె అడిగిన ప్రతిదానిని ఏం చేశారండి? ఆమెకు ఇచ్చి పంపించడం జరిగింది. ఆమెకు ఇచ్చి పంపించడం జరిగింది. ఇలా గనక మనం చూసినట్లయితే సొలొమోను యొక్క కథలో మనం ఎవరి గురించి తెలుసుకున్నామండి? షేబా దేశపు రాణి గురించి తెలుసుకున్నాం. ఈమె అసలు దేనికి వచ్చిందండి? ఎవరి ద్వారా విని చూడడానికి వచ్చింది. వచ్చిన తర్వాత చూసింది, వినింది, అవంతా పర్యవేక్షణ చేసింది. చేసిన తర్వాత దీనికి అందరికీ కారణం ఏంటి అని ఆలోచించినప్పుడు ఆమెకు అర్థమైంది ఏంటంటే, వీరు కొలిచే భగవంతుడు అని అర్థమైంది. ఎప్పుడైతే యెహోవా గురించి తెలుసుకుందో, యెహోవాను నమ్మింది, విస్మయానికి గురైంది, ప్రభు యొక్క కార్యాలు తన జీవితంలో కూడా జరగాలని తెలుసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాబట్టి రాత్రికాల సమయంలో ఆమె నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి అని అంటే, మొదటిగా మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. దేని గురించి ప్రార్థన చేయాలి? ప్రభువా నాకు జ్ఞానమును ఇవ్వమని మనం ప్రార్థన చేయాలి. మొదటి యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో కనుక చూసినట్లయితే దీని గురించి లేఖనాలు మనకి సపోర్ట్ చేస్తాయంటండి. ప్రార్థన గురించి, ప్రభువా జ్ఞానము గురించి నాకు ప్రార్థన కావాలి, ప్రభువా నాకు జ్ఞానాన్ని దయచేయి అని మనము ప్రార్థన చేయాలంట. దయచేసి ఎవరైనా చదవగలరా? 1 యాకోబు రాసిన చదవండి. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతను దేవునిని అడుగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపగలను. రెండవ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు అండి. హౌ టు అప్లై, మనం జ్ఞానం కావాలని దేవుని మొదటిగా అడగాలంట. అడిగిన తర్వాత వచ్చిన జ్ఞానం మన జీవితంలో ఆపాదించబడడానికి ఈలాగన మనం అడగాలంట. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. దైవజనుడు చదవండి. తర్వాత మూడవదండి, యాకోబుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. యాకోబుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం అండి. చదవండి. అవును. చాలండి.
ఇక్కడ కనుక చూసినట్లయితే మనం మొదటిగా దేవుని జ్ఞానము కావాలని ప్రార్థన చేయాలి. రెండవదిగా ప్రభువా వచ్చిన జ్ఞానాన్ని నా జీవితంలో ఆపాదించుకునేలాగా నాకు సహాయం చేయమని ప్రార్థన చేయాలి. మూడవదిగా ఏం చేయాలంటే ప్రభువా పైనుండి మనకి ఎప్పుడన్నా జ్ఞానం వచ్చిందనుకోండి, పైనుంచి మనకి ఏమైనా అభివృద్ధి వచ్చిందనుకోండి, ఖచ్చితంగా అక్కడ కలహం వస్తుందనే విషయాన్ని మీరు గమనించాలి. అర్థమవుతుందండి? ఎప్పుడైతే దేవుని జ్ఞానాన్ని మనం పొందుకుంటామో, ఎప్పుడైతే దేవుడు మనకిచ్చిన తలాంతులను మనం పొందుకుంటామో, మన పక్కవారే మనకు తెలియకుండా మనకి ఏమైపోతారంటండి, శత్రువులు అయిపోతారంట. వారికి మనకి మధ్య ఏం మొదలవుతుందంట, పోరు మొదలవుతుందంట. అందుకనే మనం జ్ఞానం వచ్చినా దేన్ని వచ్చినా మనకి ఏది కలిగినా కూడా మనము తెలివి కలిగిన వారమై మితము కలిగిన వారమై మనం బ్రతకాలంట. అర్థమవుతుందండి? అంటే మన ఇరుగు పొరుగు వారితో మనము శత్రువులము కాక, ఒకరితోనొకరు శత్రువులము కాక ఎప్పుడైనా మనం గమనించాలంట, మన దగ్గర జ్ఞానము వచ్చినా, ఐశ్వర్యం వచ్చినా, సంపద వచ్చినా, తెలివితేటలు వచ్చినా, పక్కవారికి లేనిది మన దగ్గరికి వచ్చినప్పుడు మనం పక్కవారికి ఏమవుతామండి, శత్రువులు అవుతామంట. అది కాకుండానట్లు మన పొరుగు వారి గురించి, ఇరుగు పొరుగు వారి గురించి మనం ఏం చేయాలంటండి, ప్రార్థన చేయాలంట. ప్రభువా నీవు నాకు ఇచ్చావు, ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు, ఇది లేని వారికి కూడా నీవు నాకు దయచేయి, వారికి నాకు ఎటువంటి తగాదా రాకుండా ఈ విషయంలో నువ్వు నాకు సహాయం చేయమని అడగాలంట. ఎందుకు మనం ఇలాగ అడగవాలంటే మనము బ్రతకవలసింది ఆధ్యాత్మికంగా, శారీరకంగా మాత్రం కాదు. శారీరకంగా కనుక మనం ఆలోచన చేసినట్లయితే అది మనకి తప్పు అనిపించవచ్చు. నాకున్నాయి, నేను కొనుక్కున్నాను, తప్పేంటి, అవతల వాళ్ళు బాధపడాల్సిన అవసరం ఏంటి అనుకుంటాం. కానీ ఆధ్యాత్మికంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఆధ్యాత్మికంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు ఖచ్చితంగా మన చుట్టూరు ఏమవుతారంటండి, శత్రువులు బయలుదేరతారంట. వారి హృదయాలు చల్లార్చబడులాగున, వారి ఆవేదన తగ్గబడులాగున, వారిని దేవుడు జ్ఞాపకం చేసుకునేలాగున మనం అనుదినము ఏం చేయాలంటండి, ప్రార్థన చేయాలంట. ఈ 3 పాయింట్స్ మనం షేబాదేశపు రాణి నుంచి మనం నేర్చుకున్నామండి. మొదటిగా షేబాదేశపు రాణి ఏం చేసిందండి, ప్రార్థన చేయడం నేర్చుకుంది. రెండవదిగా ఫలాలను పొందడం నేర్చుకుంది. మూడవదిగా పొందిన ఫలాలను పదిలపరచడం నేర్చుకుంది. అర్థమవుతుందండి? ఎందుకనంటే ఆమె శరీరానుసారంగా చేయలేదు, కానీ ఎలా చేసింది, ఈ కార్యాలన్నీ ఆత్మానుసారంగా చేసింది. అట్టి కృపను దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో దేవాది దేవుడు మనతో మాట్లాడులాగున, దేవుడు మనల్ని దర్శించులాగున, దేవాది దేవుని యొక్క కృప, కనికరము, యథార్థత, నీతి మన మీద పడులాగున, ఆయన కృపను మనం అనుభవించులాగున, ఆయన వాత్సల్యతను మనం చూడులాగున ప్రార్థన చేసుకుందామా? షేబాదేశపు రాణి నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఆమె ప్రార్థించడం నేర్చుకుంది, ఎలా దేవుడు కార్యాలు చేశాడో తెలుసుకున్న తర్వాత బహుకరణలతో అక్కడి నుంచి ఆమె వెళ్ళిపోయినట్టు మనం చూస్తూ ఉన్నాం. మరి రాత్రికాల సమయంలో ఎటువంటి ఆశతో నీవు వచ్చావు, ఎటువంటి తృష్ణతో నీవు అక్కడికి వచ్చావు? షేబాదేశపు రాణి కూడా వచ్చింది అక్కడికి, తృష్ణతో వచ్చింది, ఆశతో వచ్చింది. ఆశపడిన ప్రాణాన్ని దేవుడు ఎన్నడూ వదలలేదండి, వ్యసనపరచలేదు, దేవుడు మభ్యపెట్టలేదు, వదిలిపెట్టలేదు. కానీ అనుకున్న దానికన్నా ఎక్కువ ఆశీర్వాదాలు దీవెనలతోనే దేవుడు ఆమెకి ఇవ్వడం జరిగింది. కాబట్టి రాత్రికాల సమయంలో మీరు కూడా ఏకీభవించినట్లయితే మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా నేను కూడా ఆశ కలిగి ఉన్నాను, ప్రభువా నాకు జ్ఞానమును దయచేయండి, నాకు సంపదను దయచేయండి, నాకు తెలివిని దయచేయండి అని అడుగుదామా? మొదటిగా సుభద్రమ్మ గారు చేస్తారు, రెండవదిగా ఏస్మర్యమ్మ గారు చేస్తారు, ఆఖరిగా శిరీష గారు, పల్లవి చేస్తారు. ఆ తర్వాత దేవుని యొక్క దీవెనలతో కెంచి సెలవు తీసుకుందాం. చిన్న ప్రార్థన చేయవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మహాపరిశుద్ధుడైన క్రీస్తు ప్రభు నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభు, ఈ బుధవారం స్త్రీల కూడికి తీసుకొచ్చిన నాకు మాకు వందనాలు, స్తోత్రాలు. పెట్టడానికి మరి వర్ణాలు దయచేసి వచ్చినట్టు సహాయం దయచేసి ఇప్పటి వరకు ప్రభానైనా పాటల ద్వారా మీరు మేము పొందారని నమ్ముతున్నాను.